మనస్సును ఒకేచోట కేంద్రీకరించి ముందుకు సాగాలి. 7. సానుకూల దృష్టికోణం. ఎంత క్లిష్ట పరిస్థితులైనా గీత మనకు ఆశావాదాన్ని నేర్పుతుంది. ప్రతి ఒక్క సమస్యను ఒక అవకాశంగా చూడాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిః అనే శ్లోకం కష్టం వచ్చినప్పుడు భగవంతుని మీద నమ్మకం కలిగి ఉండమని సూచిస్తుంది. 8. సర్వమానవ సేవ. గీత ప్రకారం సమాజ సేవ కూడా ఆధ్యాత్మికతకు ఒక భాగం. పరోపకారం లేదా ఇతరులకు సహాయం చేయడం మనకు ఆత్మసంతృప్తిని ఇస్తుంది. 9. శాంతి మరియు ప్రశాంతత. శాంతి పరమం ధర్మం అనేది గీత బోధనలలో ముఖ్యమైనది. నిజమైన శాంతి మన అంతరంగంలో ఉంటుంది. మనస్సుకు ప్రశాంతతను కలిగించేందుకు ధ్యానం మరియు క్రమశిక్షణ అవసరం. 10. జీవిత లక్ష్యం. గీత మనకు ఒక స్పష్టమైన జీవిత లక్ష్యాన్ని అందిస్తుంది. ఈ ప్రపంచంలో మన పని ఏమిటి? జీవితంలో మన అసలైన పాత్ర ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమిచ్చే గొప్ప గ్రంథం గీత. గీత బోధల నుంచి నేర్చుకోవలసినవి: సమస్యలు ఎదురైనప్పుడు నెగ్గుకునే ధైర్యం, మనలోని శక్తులను గుర్తించడం, కర్తవ్యంపై నిలకడగా ఉండడం, సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడం. శ్రీమద్భగవద్గీతను ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా అధ్యయనం చేయడం ద్వారా తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇది మానవ జీవితానికి ఒక గొప్ప పాఠశాల వంటి గ్రంథం.